భట్టి విక్రమార్క హోంశాఖ మంత్రిగా నియమితులవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విషయానికి సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. భట్టి విక్రమార్క ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు ఒకసారి చూస్తే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం ఆర్థిక మరియు ఇంధన శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ శాఖల్లో ఆయన చూపిన పనితీరు, ప్రజలతో సన్నిహిత సంబంధం మరియు కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానం ఆయన్ను ముఖ్యమైన నాయకుడిగా నిలిపింది. అయితే ఇటీవల హోంశాఖకు సంబంధించి ఒక చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖను భట్టి విక్రమార్కకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్పు రాష్ట్ర మంత్రివర్గంలో జరుగుతున్న శాఖల కేటాయింపు మార్పుల్లో భాగంగా చెప్పబడుతోంది. భట్టికి హోంశాఖకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి విశ్లేషణ ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇది కీలక నిర్ణయంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. భట్టి విక్రమార్క ఎస్సీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మద్దతును పటిష్టం చేయడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు హోంశాఖ వంటి కీలక శాఖ ఇవ్వడం ద్వారా ఎస్సీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాక భట్టి విక్రమార్క అజాత శత్రువుగా కాంగ్రెస్ పార్టీలో పేరుంది. ఆయనకు హోంశాఖ అని అనగానే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఆ శాఖ మాకు కావాలని తిరిగి అడిగినటువంటి దాఖలాలు కూడా లేవు అనేటువంటి మాట. హోంశాఖ విషయంలో ఎవరు కూడా భట్టి విక్రమార్క పేరు చెప్పగానే ఎవరు కూడా మాకు కావాలని పట్టుబట్టేటువంటి పరిస్థితి అయితే లేదు అని సమాచారం. ఆయన సామర్థ్యాన్ని, ఆయన అనుభవాన్ని ఒకసారి చూస్తే, ఆర్థిక మరియు ఇంధన శాఖల్లో భట్టి చూపిన నాయకత్వం, ప్రజా సంక్షేమ పథకాల అమల్లో ఆయన చురుకైన పాత్ర ఆయన్ను హోంశాఖ వంటి సవాలుతో కూడిన బాధ్యతలకు అనుకూలమైన అభ్యర్థిగా చేస్తున్నాయి. ఉదాహరణకు కులగణన విజయవంతం, సింగరేణి విస్తరణ, అలాగే ఇంధన రంగంలో ఆయన చేసిన పనులు ఆయన సామర్థ్యాన్ని నిరూపించాయి. భద్రతా సమస్యలపై దృష్టి విషయంలో కూడా ఇటీవల హైదరాబాద్ లో సైరన్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు, అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అరికట్టడం వంటి భద్రతా చర్యలపై ఆయన దృష్టి సారించడం హోంశాఖ బాధ్యతలకు సరిపోతుందని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ భట్టి విక్రమార్క హోంమంత్రి అయితే దానికి సంబంధించినటువంటి సవాళ్లు కూడా భారీగానే ఉన్నాయి. శాఖల సమతుల్యతను ఒకసారి చూద్దాం. భట్టి ఇప్పటికే ఆర్థిక, ఇంధన శాఖలను నిర్వహిస్తున్నందున హోంశాఖను అదనంగా ఇవ్వడం వల్ల ఆయనపై పని భారం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతోంది. హోంశాఖకే భట్టిని పరిమితం చేయాలా, లేకపోతే ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి శాఖల్ని కూడా తనకే ఉంచాలా అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ అధిష్టానం అలాగే హైకమాండ్ కూడా ఆలోచిస్తోందనేటువంటి ఒక సమాచారం అయితే వస్తోంది. అలాగే ఈ సందర్భంలో ఆర్థిక శాఖను వేరొకరికి కేటాయించే అవకాశం కూడా ఉందనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే పార్టీలో అంతర్గత రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర సీనియర్ నాయకులు కూడా కీలక శాఖల కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భట్టికి హోంశాఖ ఇవ్వడం వల్ల పార్టీలో అంతర్గత సమతుల్యతను ఎలా నిర్వహిస్తారనేది కూడా కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఆలోచించాల్సినటువంటి అంశం. రైట్, ఇక ప్రజాభిప్రాయం చూస్తే భట్టి విక్రమార్కకు హోంశాఖ కేటాయించే అవకాశం ఉందని సమాచారం కూడా ఉంది. కానీ ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ నిర్ణయంపై స్పష్టత సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాతే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అజాత శత్రువుగా పేరున్నటువంటి భట్టి విక్రమార్కకి అధిష్టానం కూడా హోంశాఖ కేటాయిస్తేనే సరైనటువంటి నిర్ణయంగా కూడా భావించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా నెలకొన్నటువంటి ఒక పోటీలో ఎవరు కూడా హోంశాఖ మీద పట్టుబట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి భట్టి విక్రమార్క పేరు హోంశాఖకి ప్రతిపాదిస్తే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో సమతుల్యత అనేది ఉంటుందని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి.